రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఫీజు బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. రేవంత్ పాలనలో రూపాయి బకాయి కూడా చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయి ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు జనవరి 3న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న చెలో కలెక్టరేట్ పోస్టర్ను కృష్ణయ్య ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 1 year అయింది. 1 year నుంచి పైసలు రిలీజ్ చేయలేదు. మొన్న బాగా కాలేజీలు కూడా బంద్ చేశారు. 3 రోజులు బంద్ చేశారు కాలేజీలు. నేనే జోక్యం చేసుకొని కాలేజీ యజమానులకు చెప్పి పిల్లల చదువు ఖరాబ్ అవుతుందని రీఓపెన్ చేయించిన. ప్రభుత్వం ఒక ఇజ్జత్ పోయింది. ప్రభుత్వంలో గత 50 ఏళ్ళలో ఏనాడు కాలేజీ యజమాన్యాలు కాలేజీలు మూసిన సంఘటనలు లేవు.